పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ను చూస్తే హాలీవుడ్ హీరోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటాడు. ఆ కట్అవుట్ అలా ఉంటుంది. అందుకే అకీరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవన్ మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే అకీరా నందన్ ఎంట్రీ పలానా దర్శకుడితో అంటూ రోజుకో కథనం వెలువడుతుంది. తాజాగా ఆ లిస్టులోకి క్లాసిక్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల చేరారు. అవును, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రస్తుతం ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అకీరా నందన్ ఇప్పటికే మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని, ఇప్పటికే ఓ షార్ట్ ఫిలిం కు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాడని, అలాగే తమన్ దగ్గర కూడా పనిచేశాడన్న విషయం తెలిసిందే. దీంతో అకీరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని పలువురు భావిస్తున్నా ఫ్యాన్స్ మాత్రం అకీరా హీరో అవుతాడని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అకీరా హీరోగా చేస్తాడంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ వార్త టాలీవుడ్ లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అకీరా నందన్ తన తొలి సినిమా మాస్ హీరోలా కాకుండా క్లాస్ హీరోలా ఎంట్రీ ఇస్తాడని సమాచారం. క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే అకీరా నందన్ ఎంట్రీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాదిరి మాస్ మూవీతో ఎంట్రీ ఉంటుందని ఆశపడిన ఫ్యాన్స్ కు ఇది కాస్త అప్సెట్ గానే అనిపిస్తుంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తే తాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అని పవన్ స్నేహితుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా చెప్పడం గమనార్హం.